అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది। ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం। సాధారణంగా హిందూ సాంప్రదాయంలో మనం ఏ రోజు ఏ తిథి వారం పుట్టామో దాన్ని బట్టి వారి వారి స్వభావాలను అంచనా వేస్తారు మన పెద్దలు। ఇక నక్షత్రాలను బట్టి వారి భవిష్యత్తును అంచనా వేయడం మన దగ్గర అనాదిగా వస్తుంది। పుట్టిన తిథి ప్రకారం వ్యక్తుల స్వభావం వ్యక్తిత్వ లక్షణాలు భిన్నంగా ఉంటాయి। ప్రతి తిథికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది, అది వ్యక్తుల జీవితంపై ప్రభావం చూపుతుంది। ప్రతి తిథికి అనుగుణంగా వ్యక్తుల లక్షణాలు మారుతూ ఉంటాయి। అయితే పుట్టిన తిథి ప్రకారం వ్యక్తుల స్వభావం గురించి వారి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా అమావాస్య తిథి। అమావాస్య రోజున జన్మించిన వారు భావోద్వేగపరులు, శక్తివంతమైన ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు। వీరు ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటే గొప్ప నాయకులుగా మారగలరు। క్రియేటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉండి సృజనాత్మకతతో ముందుకు సాగుతారు। కొన్నిసార్లు శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు। ఇక మరొక తిథి పాడ్యమి తిథి। పాడ్యమి తిథిలో పుట్టినవారు చాలా ధైర్యవంతులు, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు। నేతృత్వ లక్షణాలు కలిగి ఉండి ఎక్కడైనా ముందుండి పనిచేస్తారు। ఇక మరొక తిథి విదియ తిథి। విదియ తిథిలో పుట్టినవారు కొంత శాంత స్వభావం కలిగి ఉంటారు, కానీ అవసరమైనప్పుడు ధైర్యంగా ముందుకు వస్తారు। కుటుంబానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు। శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు। సంపద కూడబెట్టడంలో నైపుణ్యత కలిగి ఉంటారు। ఇక నాలుగవ తిథి తృతీయ తిథి। తృతీయ తిథిలో పుట్టినవారు ఎలాంటి పరిస్థితిలోనైనా సమర్థంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది। తెలివైన వారు, ఎప్పుడూ చురుకుగా ఉంటారు। వీరి వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది। ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు। ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానిని సాధించే వరకు ప్రయత్నిస్తారు। నిజాయితీగా నమ్మకంగా ఉంటారు। మరొక తిథి చతుర్థి తిథి। చతుర్థి వినాయకుని జన్మతిథి। వినాయక చతుర్థి రోజున జన్మించిన వారు సంకల్ప శక్తి కలిగి ఉంటారు। వీరు అత్యంత తెలివిగా ఉంటారు। ప్రతి పనిలో ఆలోచించి ప్రణాళికాబద్ధంగా చేస్తారు। పనులు చేపట్టే ముందు బాగా ఆలోచిస్తారు। భావోద్వేగాలకు లోనుకారు। వీరికి కళలు, సంగీతం, చిత్రకళలపై ఆసక్తి ఉంటుంది। వీరు మాటలతో మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగినవారు। గణపతికి సంబంధించిన తిథి కావడంతో వీరికి వినాయక భక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది। ఇక మరొక తిథి పంచమి తిథి। పంచమి తిథిలో పుట్టిన వ్యక్తులు ధైర్యవంతులు, నిర్ణయాలను ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు। అద్భుతమైన సృజనాత్మకత కలిగి ఉంటారు। వీరికి కళల పట్ల సహజంగా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। ఇక ఏడవ తిథి షష్ఠి తిథి। షష్ఠి తిథిలో పుట్టినవారు ఎక్కువగా సహనంతో ఉంటారు, కానీ కోపం వస్తే ఎవరిని క్షమించరు। వీరు నమ్మకంగా ఉంటారు, తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు। కుటుంబ విలువలను గౌరవిస్తూ బాధ్యతగా వ్యవహరిస్తారు। వీరు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో నడిచే వ్యక్తులు। ఇక ఎనిమిదవ తిథి సప్తమి తిథి। సప్తమి తిథిలో జన్మించిన వ్యక్తులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకునే వ్యక్తులు। వీరు చాలా తెలివిగా బుద్ధిమంతులుగా ఉంటారు। ఏ పనులు అయినా త్వరగా పూర్తి చేయడంలో చురుకుగా వ్యవహరిస్తారు। వీరికి ధార్మికత మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। ఇక తొమ్మిదవ తిథి అష్టమి తిథి। అష్టమి తిథిలో పుట్టిన వ్యక్తులు కొంత శక్తివంతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు। ఆత్మ నిబ్బరత ఎక్కువగా ఉంటుంది। వీరు ఎంతటి క్లిష్టమైన పరిస్థితిలోనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు। జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వీరిలో ఉంటుంది। వీరు జీవితంలో ఎంతటి కష్టమైన పరిస్థితులనైనా అధిగమించగలరు। ఇక పదవ తిథి నవమి తిథి। నవమి తిథిలో పుట్టిన వ్యక్తులు ధర్మబద్ధమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఉంటారు। వీరు చాలా హుందాగా వ్యవహరిస్తారు, చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు। వీరు న్యాయాన్ని గౌరవించే స్వభావం కలిగి ఉంటారు।
ఇక 11వ తిథి దశమి తిథి. దశమి తిథిలో పుట్టిన వ్యక్తులు సాధారణంగా సమర్థవంతమైన నాయకులు, ఇతరులకు మార్గదర్శకులుగా ఉంటారు. వారు న్యాయబద్ధంగా స్పష్టతతో వ్యవహరిస్తారు. జనాన్ని ప్రభావితం చేసే శక్తి వీరిలో ఉంటుంది. వీరు ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విలువలను గౌరవిస్తారు. పెద్దలను గౌరవిస్తారు. ఇక 12వ తిథి ఏకాదశి తిథి. ఏకాదశి తిథిలో పుట్టిన వ్యక్తులు ఎక్కువగా భక్తిపరంగా ఆసక్తి కలిగి ఉంటారు. మానసిక స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచన విధానం స్పష్టంగా లోతుగా ఉంటుంది. ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. గొడవలు, విభేదాలను దూరంగా ఉంచుతారు. ఏ సమస్యకైనా తొందరపడకుండా ఓపికగా పరిష్కారం కనుగొంటారు. ఇక 13వ తిథి ద్వాదశి తిథి. ద్వాదశి తిథిలో పుట్టిన వ్యక్తులు సహజంగా దాతృత్వం కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం ఇష్టపడతారు. వీరు చాలా భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. విశ్వాసం, ధర్మపాలన ముఖ్యంగా పాటిస్తారు. వీరు పెద్ద మనసుతో ఉండి ఇతరులకు సహాయం చేయడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఇక 14వ తిథి త్రయోదశి తిథి. త్రయోదశి తిథిలో పుట్టిన వ్యక్తులు ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు శరీర శ్రమ కంటే మానసిక కృషికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక 15వ తిథి చతుర్దశి తిథి. చతుర్దశి తిథిలో పుట్టిన వ్యక్తులు శక్తివంతమైన ఆత్మబలం కలిగిన వారు. అలాగే వీరు కొంత కఠినమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇక 16వ తిథి పౌర్ణమి తిథి. పౌర్ణమి తిథి రోజున జన్మించిన వారి జీవితంపై చంద్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం వీరి భావోద్వేగాలపై, ఆలోచన విధానంపై, వ్యక్తిత్వంపై ముఖ్యంగా ప్రభావం చూపుతుంది. వీరు ఇతరుల సమస్యలను సులభంగా అర్థం చేసుకొని వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. వీరి ఊహాశక్తి చాలా బలంగా ఉంటుంది. అందుకే కళల్లో సంగీతం, రచనలు, చిత్రకళ, నటన వంటి రంగాలలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి తిథికి అనుగుణంగా వ్యక్తుల స్వభావాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. చూశారు కదండి, ఈ వీడియోలో మనం ఆయా తిథుల్లో పుట్టిన వ్యక్తులు, వారి లక్షణాలు, వారి స్వభావం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.